హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈ నెక్ మెడ ముక్క తిప్పడం అనేది చాలామంది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారండి. అయితే ఏంటంటే మెడ ముక్క కూడా సింపుల్గా తిప్పుకునే టెక్నిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది చాలా సింపుల్గా ఎలా వేసుకోవచ్చు అనేది, అది కూడా చాలా నీట్గా ఎలా వేసుకోవచ్చు అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. దీని నెక్స్ట్ వీడియోలో ఇదే రకంగా మనం పైపింగ్ అయితే ఎలా వేసుకోవాలనేది చెప్తాను. సో మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, ఓకేనా అండి? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. జాకెట్ కుట్టుకునేటప్పుడు వెనక భాగం ముందు భాగం భుజాలు అటాచ్ చేసేసుకొని తర్వాత మనం మెడముక్క అనేది తిప్పుకుంటామండి. ఈ హుక్స్ పట్టి తాడు పట్టీల విషయానికి వస్తే మనం మెడముక్క తిప్పుకున్నాకైనా వేసుకోవచ్చు, తిప్పుకోక ముందైనా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ వేసేసాను, ఓకేనా? సో ఇప్పుడు నెక్ పార్ట్ని ఇలా ఇక్కడి నుంచి కదా మనం కుట్టుకుంటూ వస్తాం. ఇక్కడి నుంచి ఇలాగ రౌండ్గా అటుపక్కకి ఎక్కడ దాకా అయితే మెడ ఉందో అక్కడ దాకా కూడా మనం మెడకి పట్టి అనేది వేస్తాం. అయితే మెడ ముక్క తిప్పటానికి ఎప్పుడూ కూడా క్రాస్ పీస్లే తీసుకోవాలండి. క్రాస్ పీస్ అంటే ఏంటి? సపోజ్ మీరు ఇప్పుడు దీనికి ఏదైతే ఈ ముక్క తీసుకున్నానో, సపోజ్ ఇలా ఉందనుకోండి, ఈ లైనింగ్ పీసే కదా మనం మెడపట్టికి తిప్పుకుంటాము. సో ఆ పీస్ ఇలా ఉన్నప్పుడు స్ట్రైట్గా మీరు కట్ చేశారంటే స్ట్రైట్ పీస్, అదే క్లాత్ మీద ఇలా క్రాస్గా, ఓకేనా, స్కేల్తో గీతలు కొట్టుకోండి. మీకు డైరెక్ట్ కట్ చేయడం రాకపోతే క్రాస్ లైన్స్ గీసుకుని ముక్కలు కట్ చేశారంటే అవి క్రాస్ పీసులు అనమాట. సో మెడ ఎంత ఉందో అంత పొడవు మనకి ముక్క ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు మనం కట్ చేసుకుని ఒకదానికొకటి అటాచ్ చేసుకుని మెడకు సరిపడా పట్టి అనేది ముందు మనం ఇలాగా రెడీ చేసుకోవాలి. ఇది ఎంత వెడల్పులో తీసుకోవాలి అంటే, నేనైతే ఒక పెద్ద స్కేల్ పెట్టుకుని గీసేస్తానండి. సో ఇదే మీకు కూడా అసలు ఇంత వెడల్పు టేపులు పెట్టుకుని 1.52 అలా అనుకోకుండా జస్ట్ ఇలా చూడండి, ఈ స్కేల్ వెడల్పులో తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఏదైనా సరే ఇలాగా స్కేల్ వెడల్పులో తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు మనం ఒక పక్కన ఫస్ట్ ఫోల్డింగ్ అనేది వేసుకునే వాళ్ళం కదా, అలా ఏం అవసరం లేదు. జస్ట్ ఈ ముక్కని ఇలాగే తీసుకోండి. తీసుకొని ఇది ఆల్రెడీ నేను ఈ హుక్స్ పట్టీలు తాడు పట్టీలు వేసేసాను. ఇక్కడ మరి ఫినిషింగ్ కావాలి కదా మనకి, కాబట్టి దీన్ని ఇలాగా ఫోల్డ్ పెట్టుకొని మెడకి ఎప్పుడైనా సరే పావించు ఖర్చు కదండి మనం. సో పావించులోనే కుట్టు అనేది పడాలన్నమాట. మెడ షేప్ చుట్టూ కూడా పావించు గ్యాప్లో దీన్ని ఇలా పట్టుకుంటూ ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళండి. అయితే అలా కుట్టేటప్పుడు ఈ మెడపట్టి ఏదైతే ఉందో దీన్ని మనం ఇలా లాక్కుంటూ వేసుకుంటే కనుక ఆ నెక్ అనేది ఇంకా మీకు ఫిట్గా వస్తుంది అనమాట, ఓకేనా? ఓకే, ఆ పాయింట్ కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది లాగాలండి, ఇది లాగకూడదు, ఓకేనా? ఓన్లీ ఈ పట్టీని మాత్రమే మనం కొంచెం లాక్కుంటూ వేసుకున్నట్టయితే నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఏదైనా సరే కానివ్వండి, మీరు కుట్టు మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే స్టిచ్ని లాక్ చేసుకోవాలి, స్టార్టింగ్లోని మళ్ళీ ఎండింగ్లోని, ఓకేనా అండి? మెడకి ఎందుకు క్రాస్ ముక్కే తీసుకోవాలండి, స్ట్రైట్ మనం ఎందుకు తీసుకోకూడదు అంటే, మనకి నెక్ షేప్ అనేది ఇలా కర్వులు తిరుగుతూ ఉంటుంది కదండి. నెక్ షేప్ స్ట్రైట్గా ఉంటే స్ట్రైట్ పీస్ సరిపోతుంది, కానీ ఎప్పుడైతే మీకు ఇలా వంపులు తిరుగుతుందో కంపల్సరీ క్రాస్ పీస్ అయితేనే కుట్టేటప్పుడు మనకి ఎలా కావాలంటే అలా తిరుగుతుంది అనమాట. అందుకనే క్రాస్ పీసులు తీసుకుంటాం. స్టార్టింగ్లో మనం ఇలా చిన్నది మడిచాం కదండి, అలాగే ఈ ఎండింగ్కి వచ్చినప్పుడు కూడా మనం అలాగే మడుచుకోవాలి. ఎందుకంటే తాడు పట్టీకి కూడా మరి ఫినిషింగ్ అనేది ఉండాలి కదా. చివర చిన్నది మడిచి చివరి దాకా కుట్టు లాగిన తర్వాత ఇప్పుడు మెడకి కట్స్ ఇవ్వాలండి. కట్స్ ఎక్కడెక్కడ ఇచ్చుకోవాలి? మెడ మొత్తం ఇచ్చుకోవాలా అంటే ఇచ్చుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే మనం ఈ కర్వ్స్ ఎక్కడైతే తిరుగుతుందో నెక్, ఆ కర్వ్స్ దగ్గర కట్స్ ఇచ్చుకుంటే ఏంటంటే షేప్ అనేది బాగా వస్తుంది. మనం కట్స్ ఒకటి తిప్పినప్పుడు ఈ పట్టి మనం తిప్పినా కూడా అక్కడ ఉగ్గుల కింద వస్తుంది అనమాట.
అది కరెక్ట్గా తిరగదు కూడా, అందుకని కట్స్ ఇచ్చుకోవాలి. సో నెక్ మొత్తం కూడా ఇలాగా కట్స్ ఇచ్చేసేయండి. నెక్కి కట్స్ ఇవ్వడానికి కట్టర్స్ ఉంటాయండి, నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను చూడండి. సిజర్తో ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ కట్టు ముందుకు వెళ్ళిపోతుందండి, మనం ఏమీ చేయలేము. సో అలాంటప్పుడు ఏంటంటే కట్టర్స్ వాడుకుంటే మంచిది. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తాను. ఆ కట్స్ కూడా ఎలా ఇచ్చుకోవాలండి, ఇలా స్ట్రైట్గా ఇవ్వాలా క్రాస్గా ఇవ్వాలా, ఎలా ఇచ్చుకున్నా పర్లేదండి, కానీ కొంచెం క్రాస్ ఇచ్చుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఇలా తీసి, ఓకే, మనం యాక్చువల్గా అయితే ఇలా తీసి ఇక్కడ చివరి కుట్టు వేసేసుకుని తిప్పుతాం కదా, అలా తిప్పుకోవాలంటే ముందు ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకునే వాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు అలా అవసరం లేదండి. ఇలా తీసిన తర్వాత ఓకే, దీన్ని ఒక్కసారి ఇలాగా ఫస్ట్ సెట్ చేసుకోండి, ఎక్కడ అంటే కుట్టేటప్పుడు లూజ్ లేకుండా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా, మీకు ఇటు పెట్టి చూపిస్తాను చూడండి. ఇదే కదా మనం మెడకతికిన ముక్క, ఇది మన జాకెట్. సో దీన్ని ఇలా ఓకేనా, ఇలా పెట్టాలి. కంప్లీట్గా ఫోల్డ్ లోపలికి కాదనమాట, ఇలాగా జస్ట్ ఇలాగా చూడండి. ఇలా పెట్టుకుని మొత్తం అంతా కూడా అలా పెట్టుకుంటూనే ఇప్పుడు ఈ ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇటు చివరి నుంచి అటు చివరి దాకా కూడా వేసుకోవాలి. వేసేద్దాం. ఓకే అండి, చూడండి ఈ ముక్క మనకి ఎలా వచ్చిందో. ఓకే, మెడ మొత్తం కూడా మీరు షేపు ఇలా ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలాగా నీట్గా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు వెనక పక్కకి తిప్పి చూడండి. ఓకే, చూసినప్పుడు మనకి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏదైతే ఇది ఎక్స్ట్రా క్లాత్ లెగుస్తుందో దాన్ని సిజర్తో కట్ చేసేసుకోండి. లేదు ఇది ఇక్కడ చూడండి, ఒక చోట చూసుకుంటే ఇలా చిన్నగా ఉంది, అసలు లెగట్లేదు కదా, అలాంటప్పుడు కట్ చేసే అవసరం కూడా లేదు, డైరెక్ట్గానే స్టిచ్ అనేది వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఇది కట్ చేసేసుకోవాలి. కట్ చేసేద్దాం. ఓకేనండి, ఇక్కడ దాకా కూడా ఇలాగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు ఈ బయటికి కనిపించే ఫోల్డ్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తంగా ఇలాగా ఓకేనా, ఇలా అన్నమాట. మొత్తంగా చూడండి, ఇలా మొత్తంగా లోపలికి వెళ్ళిపోవాలి.
ఇక్కడ చివరికి కుట్టు వేసుకోవాలి. లేదు చేతి కుట్టే కావాలి అని కస్టమర్ అడిగారు అనుకోండి, దీనికే చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరికి చేతి కుట్టు అనేది వేసుకోండి. కుట్టు వేసేద్దాం. ఓకేనండి, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మొత్తం అంతా కూడా ఇలాగే నీట్గా ఉంటుందన్నమాట. సో స్టిచ్చింగ్స్ చేసే వాళ్ళకి ఇలా మెడముక్క తిప్పుకుంటే మీ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకేనండి, మెడముక్క ఇలా తిప్పుకోవాలి. నెక్స్ట్ వీడియోలో పైపింగ్ అయితే ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. ఇలాంటివి ఎన్నో తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.